పెదపలకూరు సమీపాన గల ధరణికోట ప్రాంతం. ఆ ప్రాంతంలో ప్రజలకి కులమత విభేదాలు తెలియవు, కక్షలు కార్పణ్యాలంటే ఏమిటో తెలియదు. దానికి కారణం తమ కష్ట సుఖాలను పంచుకుంటూ తన తండ్రి పాపలా చూసుకునే ఆ ప్రాంత జమీందార్ నిగర్వి నిరాడంబరుడు, మంచితనానికి మరో పేరు అతడే మన బ్రహ్మనాయుడు. బ్రహ్మనాయుడే మరల జన్మనెత్తెనా, బాలచంద్రుడికి మళ్ళీ పున్నమొచ్చెనా. ఆంధ్రుల విప్లవ జ్యోతి అల్లూరే మరల పుట్టి అక్షయ తూణీరంతో అభయ హస్తమిచ్చెనా. మా బొబ్బిలి పాపడై మా కాకటి రుద్రుడై తెలుగు వీరలేవరా, దేశమేలు దేవరా. దీక్షభూని సాగరా, దిక్కుమాకు నీవెరా. పంట చేతికొచ్చిన వేళ ఆ గ్రామంలో గ్రామదేవత జాతర ప్రతి ఏటా వైభవంగా జరుపుకుంటారు. ఆ జాతరలో గ్రామ ప్రజలను ఉద్దేశించి మన బ్రహ్మనాయుడు, ప్రియమైన ప్రజలాల, ప్రతి సంవత్సరం మనం గ్రామ దేవత ఉత్సవాలు చాలా వైభవంగా జరుపుకుంటున్నాము. గ్రామ దేవత పోలేరం అంటే ఒక మహాశక్తి, రక్షని. ఆ తల్లి చల్లని కరుణా కటాక్షాలు ఉండబట్టి మనం ఈనాడు ఇంత సంతోషంగా ఉన్నాము. అలాంటి చల్లని తల్లికి గుడి కట్టించే కార్యక్రమంలో మనమందరం భాగస్వాములు కావటం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఇదే ఐక్యత, ఇదే సమిష్టితత్వం వలన ఒకనాడు బ్రిటిష్ వాళ్ళు దేశం విడిచి వెళ్ళేలా చేసింది. కానీ నేడు దేశంలో అవినీతి ద్రోహులు ఎక్కువై దేశాన్ని ఎట్టడుక్కు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మన యుద్ధంతోనైనా అవినీతిని అంతమొందించాలి. అప్పుడు మన భరత ఖండం వైపు చూడాలంటేనే ఒక అమెరికా, ఒక చైనా, ఒక పాకిస్తాన్లు, యావత్ ప్రపంచ దేశాలే పడిపోతారు. అందుకే మార్పు రావాలి. మార్పు మనమే తేవాలి. దానికోసం ముందుగా మనమందరం ఆర్థికంగా స్థిరపడాలి. కాబట్టి నాకున్న 10,000 ఎకరాల సాగు భూమిని భూమి లేని వాళ్ళకు పంచుతున్నాను. ఇక నుంచి భూమి మీదే, చాకిరీ మీదే, ప్రతిఫలం మీదే. జాతీయ సమైక్యతా బంధంతో రక్తకొండితనాన్ని అంతం చేద్దాం. ఇక ఈ సంఘటిత జనమా ప్రపంచంతో అవినీతి అధికారులకు, అక్రమాలు చేసే దుర్మార్గులకు అర్థం పలుకుదాం. ప్రజలను పట్టి పీడిస్తున్న అవినీతి పరులకు ఇదే నా హెచ్చరిక. ఏమిటి స్వరాజ్యం అలా చూస్తున్నాము? ఏం లేదండి, ఇంతమంది పేద ప్రజల గుండెలు గుడి కట్టుకుని మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. స్వరాజ్యం ఒక పక్క ఆకలి చావులు, మరో పక్క అవినీతితో దేశం అల్లాడిపోతుంటే చచ్చేటప్పుడు రాని ఈ డబ్బు కోసమే అందరూ ఆరాడబడతాడు. ఈ పేదవాళ్ళ రోజుల్లో వెలుగులింపుటమే నా లక్ష్యం. అది సరే గాని ఈ రోజు విషయమే మర్చిపోయారు మీరు. స్వరాజ్యం, నాకు నువ్వు పిల్లలు ఒక్కనైతే ఈ పేద ప్రజలు మరొక కన్ను. అలాంటిది ఈ రోజు మన రాజా పుట్టినరోజు అన్న సంగతి ఎలా మర్చిపోతాననుకున్నావు? మీలాంటి ఏమండి, మీలాంటి గొప్ప వ్యక్తి నాకు భర్తగా లభించడం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమండి. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలు. కాదు స్వరాజ్యం, కాదు. నన్నింతగా అర్థం చేసుకొని నా ప్రతి పనిలో వెన్నంటి ఉండి నడిపించే నువ్వు నా భార్యగా దొరకటం నిజంగా నా అదృష్టం స్వరాజ్యం. ఏమండి, ఈ కాలం ఇలాగా అయిపోతే బాగుంటుంది కదా.
ధరణికోట జరిగే ఎలక్షన్ లో ఆ వెంకటస్వామి గారు నిలబడుతున్నాడట. అవునయ్యా. వాడికి నా మాటగా చెప్పు, ఇక్కడ నేను చేసేదే చట్టం, నేను చెప్పేది శాసనం. కాదని ఎవడైనా ఈ పేదల జోలికొస్తే ప్రాణాలు తీస్తా. అయ్యా, ఆ వెంకటస్వామికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అంటుందయ్యా. వాడికి ఎంత దండ ఉందా? ఈ కొనేది ఈ కొండనిరా. వెంకటస్వామిని వదిలేస్తే మంచిది అనిపిస్తుంది. ఏంది భద్రా, నాకే నీతులు చెప్పేంత తొడివయ్యావన్నమాట. అలా కాదయ్యా, వాడు మీకు ఏదైనా హాని చేస్తాడేమో అని. నీతి కోసం జాతి కోసం ప్రాణాలైనా ఇచ్చేవాడారా ఈ బ్రహ్మనాయుడు. సిద్ధాంతానికి కట్టుబడి నడవట్లేరా నా ముందున్న లక్ష్యం. అయ్యా, నాకెందుకు ఈసారి వాడిని వదిలేస్తే మంచిది అనిపిస్తుంది. భద్రా, ఈ రోజు నీలో చాలా మార్పు కనిపిస్తుంది. అయ్యా, రాత్రి ఆ వెంకటస్వామి నా దగ్గరికి వచ్చాడయ్యా. వాడు చాలా మారాడయ్యా. ఆపరా, ఒక్కసారి తప్పు చేసిన వాడు అంత తొందరగా మారడరా. అయినా వాడి కుటిల నీతి నాకు బాగా తెలుసు. అసలు ఇంతకీ వాడి దగ్గర నువ్వెంత తీసుకున్నావు? అయితే నీకు అసలు విషయం అర్థమైందన్నమాట. నీకున్న ఆస్తినంత పేదోళ్ళకి రాస్తే నాకు మిగిలేదేంటి? అసలయ్యా, నువ్వేనా మాట్లాడేది? ఒకనాడు ఒంటి నిండా కట్టుబట్టతో నా ఇంటికి వస్తే ప్రాణదానం చేశా. నాకు నమ్మిన బంటు వస్తున్నా కట్టిన చేసిన నరికే నీలాంటి నీచుడికి నా దగ్గర స్థానం లేదు. అమ్మనాయుడు కాదు, ఈనాళ్ళు నీ దగ్గర ఊడిగం చేసింది ఒట్టి చేతులతో వెళ్ళడానికి కాదు. అజ్ఞా పేరు పెట్టి పిలుస్తావా? నీకెంత గుడ్డే ధైర్యం? ఎంత చూస్తా? నేను కాపాడిన నీ ప్రాణాలు నేను తీయటమా? పారిపో, ప్రాణాలు దక్కించుకో. ఇక నీ దుర్మార్గాలకు అంతం వచ్చిందిరా. ఇక నిన్న బ్రహ్మ రుద్రాదుల దిగొచ్చిన స్వామి. నీచుడు, సొంత తమ్ముడు కంటే ఎక్కువగా చూసుకున్నా కదా. ఇంతటి వెన్ను పో. ఇంతటి సమర్థులు నీ దగ్గర ఉంటే ఏమొస్తుంది? ఇంటి కోసం జాతి కోసమని చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నావు. స్వామి, ఇక ఈ బ్రహ్మనాయుడిని చంపిన ఈ కాళరుద్రుడు వీరభద్రుడు. భద్రా, ఈ మన కలయిక ఒక చరిత్ర కావాలి. ఇంటి కోసం జాతి కోసం అని ఎవరైనా వస్తే మన చేతిలో నిలవాల్సిందే. ఇక ఈ వెంకట స్వామికి కాదు ఈ స్వామినాడికి ఎదురే లేదు. స్వామి, ఇక మాఫియా రంగంలో నేను ఈ దేశాన్ని మన చెప్పు చేతుల్లోకి తీసుకుందాం. స్వామి, ఈ పిల్లల్ని కూడా బ్రహ్మనాయుడు వాడే మన చేతిలో చచ్చాడు. ఈ పిల్లకి అసలు మనలేం చేస్తారు? ఎన్నో పోరాటాలు చేశాను నాయన. ఇక నువ్వు నా పోరాటాలకు వారసుడు అవ్వాలి. బ్రహ్మనాయుడు హత్యలను పరిష్కరించాలి నాయన. తమ్ముడు జాగ్రత్త. సైతం
తెల్ల దొరల మంచుకోట కరిగించిన అగ్నిది తెల్ల దొరల మంచుకోట కరిగించిన అగ్ని నీది నల్ల దొరల కంచుకోట పగల గొట్టు శక్తి నీది అర్జునుడై ఫల్గునుడై గర్జిస్తూ గాండ్రిస్తూ ఈ కంసుల పరిమార్చక కదలిరార కృష్ణుడివై ఉగ్ర నారసింహుడవై భద్రకాళి పుత్రుడవై ప్రళయకాల రుద్రుడవై అగ్నిహోత్రుడవు నీవై తెలుగు భాష తలగట్టై తల ఎత్తుకు తరలిరా నరవరా హరహర ఉరమరా ఉరకరా మా బొబ్బిలి పాప